సార్, మీ ప్రతి చర్య, మీ ఆలోచన, మీ మాట విశ్వానికి వెలుగు ఇవ్వాలంటే ఏమి చేయాలి? నమస్కారం అండి. ప్రతి వాళ్ళకి తెలుసు జీవితం క్షణభంగురమైనది, మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం ఏం కాదండి. మన మనసు ఆడించే నాటకానికి జీవితం వేదిక అవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా ఆనందం వస్తుంది, మరొక క్షణంలో సంతోషం అనేది ఒక మెరుపులాగా అంతర్ధానం అయిపోతుంది. ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం అనేది వస్తూనే ఉంటాయి. సో దీనికి వాస్తవంగా మనం ఆలోచించి చూస్తే హృదయానికి దగ్గరగా వచ్చే ఈ బంధుమిత్రులు, స్నేహితులు, పరిచయం వాళ్ళు, వీళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో ఆశిస్తాం అన్నమాట. కాలగమనంలో వాళ్ళు మనకు అనుకూలంగా చేయకపోవటం వల్ల ఆశాభంగం వస్తుంది. ఆ ఆశాభంగం వచ్చినప్పుడు అది మనకు మన సంతోష ఆనందాలకి కళ్ళెం ఏర్పడి దుఃఖానికి దగ్గర వెళ్ళిపోతూ ఉంటాం. అయితే జీవితం అనే ఆటలో గెలుపు తనదేనని ధీమాగా భావించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ గెలుపు చక్రమే ఇంధనమయ్యి, ఆ అదృష్టాన్ని తోడయి, అది ఒకవేళ కనుక ఆవిరైపోతే, గెలుపు కనుక రాకపోతే, పరిభ్రమణం వల్ల ఆగిపోతే దుఃఖానికి దగ్గరగా వెళ్ళిపోతాడు, కుంగిపోతాడు. ఊహించని అవమానాలు, అనుమానాలు ఎదురైపోతాయి. అలా కాకుండా మనిషి అనేవాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా విశ్వానికి వెలుగులా ఉండాలి. ఆ విశ్వానికి వెలుగులా ఉండాలంటే తన కోసం ఎవరో ఏదో చేయాలని కాక మనిషి తానుగా జీవించడం మొదలుపెట్టాలి. కోరుకున్న రీతిలో జీవన గమనాన్ని సాగించాలి. జీవితంలో తృప్తి, ఆనందాలు మీరే విధంగా అతని నడవడికి ఉండాలి. అపజయాలకు కారణమయ్యే కర్మలు మనిషి చేయడు గనక ఆ వ్యతిరేక శక్తులు అతని దరిచేరవు. అప్పుడు నిరంతర సంతోషానందాలతో కూడిన బతుకు ఒక కర్మయోగి సంతోషం అవుతుంది, కర్మయోగికి సొంతం అవుతుంది. స్నేహితులు, బంధువులు అందరూ కూడా వాళ్ళెవరు కూడా ఆశించిన రీతిలో మెలగరు. ఇందాకనే మనం అనుకున్నాం. అలా జరిగినప్పుడు ఎవరు మారాలి? వాళ్ళు మారాలా, మనం మారాలా? ఎవరో మారుతారని, ఏదో దానివల్ల మనకు ఆనందం వస్తుందని లేకపోతే దుఃఖం వస్తుందని ఒక భ్రమలో మనం ఉంటే అది తప్పు. మనం ఒక తర్కానికి లోబడి మనిషి ఆలోచనలు, ఆశా సౌదాలు నిర్మించుకోవాలి. తర్కం లేకుండా ఏదో ఊహించుకొని ఏదో చేసి ఊహా ప్రపంచంలో బతికితే చివరికి వాడికి అనేక ఇబ్బందులే వస్తాయి. శ్రీరాముడినే మనం చూస్తే, శ్రీరాముడు ఒక మహారాజు. భరతుడి కోసం కైకే అడిగిన 2 వరాలకి దశరథుడు ఒప్పుకున్నందువల్ల పట్టాభిషేకం తప్పిపోయింది శ్రీరాముడికి, వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. సో ఎవరి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించడం కోసం కైకేయి 2 వరాలు కోరిందో ఆ భరతుడే ఆవిడ అనుచిత ప్రవర్తనకి నిందించి దుర్భాషలాడాడు, తల్లినే కాదన్నాడు. ఇలాంటి సందర్భాలు అనేకం వస్తుంటాయి. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో తనకు తానుగా జీవిస్తూ విశ్వానికి వెలుగులా ఉండాలి అనంటే ఖచ్చితంగా గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. తన మనసుని ఆధీనంలో పెట్టుకోవాలి. శాస్త్రీయ తార్కిక దృక్పథంతో నిర్ధారించుకొని ముందుకెళ్ళాలి. బుద్ధుడు ఏమన్నాడంటే, దీపం చూడండి, ఒక్క దీపం కొన్ని వేల దీపాలను వెలిగిస్తుంది. ఆ వేల దీపాలు వెలిగినంత మాత్రాన ఈ మొదటి దీపానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అదేవిధంగా మీరు ఆనందంగా ఉండి ఒకరికి ఆనందాన్ని పంచితే ఆ ఆనందం అందరూ పంచుకున్నప్పుడు ఆ సంతోషం కానీ, ఆ ఆనందం కానీ చాలా పెరుగుతుంది, నిజమైన ఆనందంగా మారుతుంది అని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా బుద్ధుడు చెప్పిన ఆ విషయాన్ని మనకు విశ్వానికి దారి చూపించింది. ఆయన వ్యక్తి ఆరాధనని నిరాకరించాడు, మరియు ఒక ఉత్కృష్టమైన నిర్యాణం, పరమ ఉత్కృష్టమైంది
గమ్యాన్ని బోధించాడు. దుఃఖం లక్షణము, దాని కారణము, దుఃఖ నివారణ మార్గము, దుఃఖాన్ని నివారించే మార్గము, అష్టాంగ మార్గము. బుద్ధుడి తర్వాత బౌద్ధుని అనుసరించే వారిలో అనేక విభాగాలు ఏర్పడ్డాయి. ఈ నాలుగిటిని పరిశీలించి చూసినప్పుడు మనకు బుద్ధుడు చెప్పినట్టుగా విశ్వానికి వెలుగులా మనం ఉండాలంటే దుఃఖాన్ని నివారించుకోగలగాలి. ఆ దుఃఖాన్ని నివారించుకోవాలంటే కోరికలనేవి ఉండకూడదు. ఆ కోరికలనేవి వచ్చినప్పుడు లేదా సత్యాన్వేషణలో మనం కోరికల్ని మనం పురోగమించే రీతిలో గనక చూస్తూ పోతే మనకు జ్ఞానోదయం అవుతుంది. మరి భారతీయ తత్వవేత్త సంస్కృత అయిన బుద్ధుడి జీవితం విశ్వాసానికి వెలుగైంది, ఎందరికో ఆత్మోద్ధరణకి దారి చూపింది. అందుకే మరి బుద్ధుడు చెప్పినటువంటి పద్ధతిలో కోరికలకు మనం దాసోహం అనకుండా, అదేవిధంగా ఎవరి మీద ఆధారపడకుండా నీ జీవితాన్ని నువ్వు మాట ద్వారా, ఆలోచన ద్వారా, పని ద్వారా మరి తృప్తితో, ఆనందంతో ముందుకెళ్తున్నప్పుడు నువ్వు చేసే పనికి అపజయం ఏర్పడిన దానికి మీరు బౌద్ధుడు కాదు, మీరు బద్ధులు కాదు కాబట్టి, మీరు కారకులు కాదు కాబట్టి, మరి ఆయనలా సామాన్యుడిగా మహారాజుగా పుట్టాడు. ఆయన అసామాన్యుడిగా జన్మించాడు. ఆయన సామాన్యుడిగా జీవనయాత్ర గడిపాడు. సర్వభోగాల్ని తృణప్రాయంగా వదిలేసుకొని ఆధ్యాత్మిక యాత్ర చేశాడు. ఆయన అనుకున్నది సాధించాడు. అందుకే శ్రీరాముడు కానీ, బౌద్ధుడు కానీ, బుద్ధుడు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు, ఆలోచనలు, విషయాలు మనం పాటిస్తే విశ్వానికి వెలుగై ఉంటాము. ఆ వెలుగు ద్వారా అందరికీ ఆనందాన్ని పంచి దానిలో మనం జీవనయాత్ర సాగిస్తాం. అలా ఉండాలని కోరుకుంటాను. నమస్కారం.